వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనమైతే మరి ఒక 7 రోజులుగా కూడా హిస్టరీగా మారిన విజయారెడ్డి బలవన్మరణం చాలా మిస్టరీగా మారింది. ఈ మిస్టరీగా మారి ఇప్పటికీ వీడని ఒక గాథగా మిగిలిపోయింది కదా. ప్రస్తుతం తను నారపల్లిలో కొత్త ఇల్లు కడుతుంది. ఆ ఇంటి విషయంలో ఏమన్నా గొడవలు జరుగుంటాయా అని అందరూ అనుమానాలు కూడా చాలా వరకు రేకెత్తిస్తూ ఉన్నారు. మరి ప్రస్తుతం మనం ఇప్పుడు నారపల్లి తన ఇంటి దగ్గరే ఉన్నాము. ఇదే ఇల్లు చూస్తున్నాం కదా. మరి ఈ ఇల్లే తను కడుతూ ఉన్నారు. ఇక్కడికే విజయారెడ్డి తల్లి రోజు ఉదయం వచ్చి 9 గంటలకల్లా వచ్చి సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడే ఉండి ఇక్కడ పని వాళ్ళతోటి పని చేయించి తను వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఈ ఇంటి విషయంలో ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటుందా అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఈ ఇంటికి దాదాపు కూడా ఈ ఇండ్లు కట్టిన తర్వాత 80 లక్షల నుంచి 85 లక్షల వరకు ఖరీదు చేస్తుంది. మేము అమ్మకానికి పెడుతున్నాము అని చెప్పి విజయారెడ్డి తల్లి చెప్పినట్టుగా కూడా మనం విన్నాం కదా. కానీ ఆ తర్వాత విజయారెడ్డి ఇల్లు కంప్లీట్ అయిందంటే వచ్చి నేనే ఉంటాను అని చెప్పేసి కూడా కాలనీ వాసులతో చెప్పినట్టుగా కూడా సమాచారం వస్తూ ఉంది బయటికి. కానీ ఏం జరిగింది, ఎలా జరిగింది అనే కోణంలో కూడా మనం వెళ్ళినట్టయితే మరి ఇంటి మీద లోన్ ఏమన్నా తీసుకుని ఉంటారా, లోన్తో కట్టి ఉంటారా? ఇప్పుడు ఆల్రెడీ చెంగిచెర్లలో ఉన్న ఇల్లు తను సొంతంగా కట్టుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. కట్నం కింద జాగా ఇచ్చాము అని విజయారెడ్డి అన్న చిరంజీవి కూడా మనతో చెప్పడం జరిగింది. కానీ అప్పటికి కూడా తన ఇల్లు కట్టుకొని ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది. దుబాయ్ నుంచి వాళ్ళ హస్బెండ్ డబ్బులు పంపించడము, అలాగే ఈమె సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కాబట్టి, ఒక టీం లీడర్ కాబట్టి ఈమెకు వచ్చిన జీతంతో పాటు తను ఆ ఇల్లు కట్టుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఈ మనం చూస్తున్నాం సుప్రభాత్ సుప్రభాత్ 1లో ఇక్కడ తను మళ్ళీ ఇక్కడ ఒక అపార్ట్మెంట్ కట్టుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదే ఈ అపార్ట్మెంట్ కట్టే ఈ పరిస్థితుల్లోనే మరి దీని విషయానికి వస్తే కూడా ఎలాంటి ఇక్కడ ఎలిగేషన్స్ ఉన్నాయి, ఏంటి అసలు ఇంటి వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా, మరి విజయారెడ్డి తల్లి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉంటారా, తన బిహేవియర్ ఎలా ఉండేది, విజయారెడ్డి ఎప్పుడు వచ్చింది, లాస్ట్ ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చింది, తను ఎవరితోటైనా మాట్లాడిందా, ఒకవేళ మాట్లాడితే తను ఎలాంటిది, ఈ ఇంటి విషయంలో ఇంకెవరన్నా ఇందులో భాగస్థులు ఉన్నారా ఏంటి, ఈ విషయం కాలనీవాసులకు ఏమన్నా తెలిసేమో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కాలనీవాసులు ఏం చెప్తారో విందాం. మరి ప్రస్తుతం మనతో పాటు ఇంకొకరు ఇక్కడే నైబర్స్ ఉంటూ ఉన్నారు. మరి అడిగి తెలుసుకుందాము, ఎందుకంటే ఏం జరిగింది అసలు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అడిగి తెలుసుకుందాము. అమ్మ, ఇక్కడ విజయారెడ్డిని కానీ వాళ్ళ మదరు పుష్పలతని కానీ మీరు ఎప్పుడైనా చూసారా, మాట్లాడారు? చూసిన వాళ్ళ మదర్కు చూసిన, రోజు వస్తూనే ఉంటుంది, ఇక్కడ కూర్చుంటుంది, టిఫిన్ తీసుకొస్తుంది, ఇక్కడ తింటుంది, పొద్దున వచ్చి సాయంత్రం అంతకి ఇక్కడనే ఉంటారు. వాళ్ళు ఎలా మాట్లాడతారు? మీతో మంచిగానే మాట్లాడతారు. తర్వాత ఒకసారి వాళ్ళ బిడ్డ వచ్చిన తర్వాత ఆ రోజు మాకు ఇక్కడ కొంచెం కమ్యూనిటీ హాల్లో అవి లంచ్ ఉంది, ఇంకా వాళ్ళు తర్వాత మీటింగ్లో ఉన్నారు. వాళ్ళ బిడ్డ కూడా వచ్చింది. మేము నడుచుకుంటే 3 వెళ్ళినాం అక్కడ. వాళ్ళ మదర్ ఏం చెప్పింది, నా బిడ్డ ఈమె జాబ్ చేస్తుంది, ఒక బిడ్డ ఒక కొడుకు, మంచిగా జాబ్ చేస్తుంది, ఈమె కింద 15 మంది జాబ్ చేస్తారు అట్లా చెప్పింది. సరే అని సార్ చెప్పిన. ఆమె ఏం చెప్పింది, ఇంతకు మా మమ్మీ ఈ అమ్ముతా అల్లు చెప్పింది కదా, కాదు అంటే నేనే వచ్చి ఉంటా ఇక్కడ అట్లా చెప్పింది. మరి పుష్పలత గారు ఎప్పుడైనా ఈ ఇల్లు మాది అని చెప్పారా, వాళ్ళ బిడ్డది అని చెప్పారా? మాది చెప్పలే, ఎప్పుడు బిడ్డది కూడా చెప్పలే. బిడ్డ ఆ రోజు చెప్పింది, ఆమె ఏం చెప్పలే కానీ బిడ్డ నాకు చెప్పింది ఆ రోజు. నేనే ఉంటా అంటే ఇక్కడ, మీరు పక్కలో ఉన్నారు కదా, చాలా మంచిది, నేను కూడా ఇక్కడ వచ్చేస్తా చెప్పింది. ఎంతసేపు మాట్లాడారు మీతో? దాదాపు ఇట్లా కమ్యూనిటీ హాల్ తక్కువ పోయినా కదా, మాట్లాడుకుంటేనే ఇదే మాట, జాబ్ చేస్తుంది వాళ్ళ మమ్మీయే చెప్పింది. ఆమె పేరు ఏంటిది మీకు తెలుసు, నాకు తెలియదు, విజయారెడ్డి. ఆమెనే వాళ్ళ మమ్మీ మాట్లాడింది ఇట్లా, మంచినే నా బిడ్డ, వీళ్ళకి ఇద్దరు, ఒక పాప ఒక బాబు అట్లా చెప్పింది. మాట్లాడుకుంటే అక్కడ తక్కువ పోయినాం మేము. అయితే ఇక్కడికి రోజు పొద్దున వస్తారు కదా, పొద్దున వచ్చి సాయంత్రం వరకు ఉంటారు కదా, మళ్ళీ ఎప్పుడైనా మీరు కలిసి మాట్లాడడం అట్లా చేశారు?
కాదు ఇట్లా పోతేనే ఉంటే నేను దాకా టీ తాగు అంటే సరే వస్తా అంటది, కానీ ఎప్పుడు రాలే. ఈయన వచ్చిండు, సంజీవ్ రెడ్డి వచ్చిండు, వస్తారు మా ఇంట్లో కూర్చుంటారు మంచిగా చాయ్ పక్క సంజీవ్ రెడ్డి ఆయన వస్తారు, చాయ్ తాగి మాట్లాడుకుంటే అంకల్తో పోతారు, కానీ ఈమె ఎప్పుడు రాలేదు. అదే ఫస్ట్ వీళ్ళిద్దరు కలిసి బిల్డింగ్ కట్టినట్టుగా తెలిసింది, తర్వాత మళ్ళీ సపరేట్ అయిపోయింది, వేరే వేరే అయిపోయింది. ఇంకా మీకు సంజీవ్ రెడ్డి బాగానే చెప్తారు, ఇంకా కావాలి అంటే వెళ్తారా, అక్కడ వెళ్తే మంచిగా అన్నీ మీకు తప్పకుండా పోవాలి మీరు, అక్కడ అన్ని ఆయన చెప్తారు ఏం జరిగింది ఎట్లా అయింది అని, మాకన్నా ఎక్కువ ఆయనకు తెలుసు. అంటే ఇల్లు అమ్ముతామని కానీ ఏమన్నా అట్లా పుష్పలత కానీ చెప్పింది మేము 80 lakhsకి ఇది అమ్ముతానా, 85కి ఇది అమ్ముతానా, ఎవరు మీకు కావాలంటే తీసుకో, లేకుంటే వేరే వాళ్ళకు మీరు చెప్పుండి మేము ఇట్లా అమ్ముతానామని. ఎప్పుడు చెప్పారన్నమాట? వాళ్ళ బిడ్డ వచ్చినాక కొంచెం ముందు చెప్పింది, దాదాపు 6 నెలలే అవుతుంది. వాళ్ళ బిడ్డ వచ్చిన తర్వాత అట్లా చెప్పిండు, నేనే ఉంటా ఇక్కడ, మేము అమ్ముతలేను, నేనే ఉంటాను అట్లా చెప్పిన. అంటే వాళ్ళ అమ్మని చూసారు కదా, ఏమన్నా అందరి మీద కొంచెం ర్యాష్గా డిమాండింగ్గా ఉండే ఆమెలాగా కనిపించారా పెద్ద ఆవిడ మీకు పుష్పలత? మా మీద లేదు, కానీ వాళ్ళ అదే పని చేసిన వాళ్ళ మీద కొంచెం రేస్ అయింది, కానీ ఎవరితో ఇంకా ఏం చేయలే, గొడవ పెట్టలే. పని విషయంలో చేసింది, కానీ వేరే వాళ్ళతో ఏం చేయలే, చల్లెన్గా కూర్చొని అన్నం తిని మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతుంది. మరి విజయారెడ్డిని చూస్తే ఏమనిపించింది మీకు, తను ఎలా ఉంటుంది అనిపించింది? ఎందుకంటే 2 పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్నారు, చిన్న పిల్లలు కాదు, 2 పిల్లల్ని కూడా తను తీసుకొని వెళ్ళి ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు ఈరోజు లోకానికి దూరం అయిపోయారు వాళ్ళు, ఎలా అనిపించింది? ఆమె మాట్లాడితే మంచిగానే అనిపించింది, మంచిగా యాక్టివ్గా ఉంది, నాలెడ్జ్ లాగా ఉంది, చదువుతాను కదా, జాబ్ చేస్తాను, పిల్లలు పెద్దగా ఉన్నారు, మేము అట్లా అనుకొని మంచిగా అనుకున్నా. కానీ ఈ మాట జరిగిన తర్వాత మళ్ళీ షాక్ అయిపోయింది, ఇంత పెద్ద స్టెప్ ఎందుకు తీసుకున్నది ఆమె పోతే వేరేది, కానీ పిల్లలకు కూడా తీసుకొని పోయింది. చాలా బాధ అనిపించింది మాకు కూడా, మాకు ఎవరు లేదు ఫస్ట్ అది చూసినా, కానీ చాలా బ్యాడ్ మార్క్ ఇది, అట్లా చేయొద్దు అని. ఇప్పుడు వాళ్ళ మమ్మీ మీద వస్తుంది, ఎవరి మీద వస్తుంది, వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయింది, కానీ మిగతా వాళ్ళ మమ్మీకి పరిస్థితి ఉంది కదా ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు తన ఒక్కతే వెళ్ళిపోయింది అంటే ఏదో సమస్య ఉంది అనుకోవచ్చు, పిల్లల్ని కూడా తీసుకెళ్ళింది అంటేనే ఇప్పుడు ఇదంతా కూడా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటుంది అని అనుకుంటున్నారు. ఎక్కడ చూసినా ఎవరిని అడిగినా ఏం తెలియట్లేదు. అంటే ఈ విషయం బయటపడాలి అంటే ఎలాంటి కోణంలో బయట పెట్టచ్చు అంటారు? ఎవరికి తెలిసి ఉంటుంది అంటారు? ఎవరికి తెలియదు ఈ మాట, మాకు కూడా 2 రోజుల తర్వాత వెనక ఆమె వచ్చి చెప్పింది, ఆంటీ రా ఇట్లా జరిగింది మీకు తెలుసా అంటే మాకు తెలియదు. అయ్యో ఇగో చూడు పిల్లలకు కూడా తీసుకొని ఇట్లా చచ్చిపోయింది అంటే అప్పుడు తెలిసింది మాకు. అయితే మేము తోక అయిపోయినాం. ఎందుకు ఆ నిర్ణయం తీసుకుంటుందో ఎవరిని అడిగితే బయటపడవచ్చు? ఎవరితో షేర్ చేసుకుంటారు? ఇక్కడ ఎవరు మా ఇద్దరు తప్ప, ఇక్కడ కాకుండా వాళ్ళు ఎక్కడ ఉంటారు? చెంగిచెర్లలో మీరు పోయి అడిగితే మీకు ఏమైనా ఎవరైనా చుట్టుపక్కల మా లాంటి వాళ్ళు చెప్తారు, అక్కడే మీకు అక్కడ పోయి అడిగితే మంచిది. ఇప్పుడు పోలీసులు కూడా అన్ని కోణంలో విచారిస్తూ ఉన్నారు, అయినప్పటికీ కూడా అసలు బయట పడట్లేదు. అంత మానసిక వేదన, 2 పిల్లల్ని వెంట పెట్టుకొని వాళ్ళని కూడా తీసుకెళ్ళింది అని అంటే ఎవరితోనో ఒకరితో తన బాధ అయితే షేర్ చేసుకుని ఉంటది కదా, చేసుకోకుండా ఉండి ఉంటుంది అనుకుంటుంది. కాదు ఉండదు, అట్లా ఏం లేదు. కొంచెం మాకు తల్లికి కూడా తెలిసే ఉంటది, అట్లా అనిపిస్తుంది మాకు కూడా. లేకుంటే భర్త కోసం ఏమైనా ఉంటది, కంపల్సరీ ఉంటేనే, లేకుంటే పిల్లలకు తీసుకుపోయి ఎందుకు ఆమె చచ్చిపోతుంది. అన్ని జాబ్ ఇడిచిపెట్టి పిల్లలకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా మళ్ళీ చిన్న పిల్లలు కాదు, అంత పిల్లలకు తీసుకుపోయి ఇట్లా పోయేవారు చూస్తున్నాం కదా మేము. పోయి తీసుకుపోయి జంప్ చేసింది, కనీసం పిల్లలు కూడా అడుగుతలేదు, మమ్మీ ట్రైన్ వస్తుంది కదా అటు ఎందుకు పోతాను అని. వాళ్ళ అన్నయ్య తమ్ముడు ఆయన కూడా మాట్లాడుతాడు ఫోన్లో, అప్పుడు ½ an hour మాట్లాడిందంట. ఆయనకు సౌండ్ రాలే, రైల్వే సౌండ్ వస్తుంది కదా, ఆయనకు అంత సౌండ్ రాలే. అయ్యో చెల్లి ఎక్కడ పోతాను, సౌండ్ వస్తుంది కదా రైల్వేది, అట్లా అడగొచ్చు కదా, అది అడగలే. మాకు 10:30కు వాళ్ళ అమ్మ కూడా ఫోన్ చేసిందంట, కానీ ఆ టైంకి 10:30కి మరి కూతురు బయటే ఉంది. ఆ విషయంలో ఏం చెప్తారు? అదే నేనే ఆమె కూడా చెప్తాంది, అర్ధగంట మాట్లాడినా నాకు తెలియదు ఎక్కడ పోతుంది, అగో కార్లో అంతా పెట్టిపోయింది,
మీకు బాధ అమ్మ ఏం రాసిండు దానిలో లెటర్లో? లెటర్లో అమ్మ నాకు బతకడం నాకు బతకడం లైవ్ అవుతలేదు, నేను పోతానా అంటే ఒక నీ మీద కాకుండా ఈ లెటర్ పెట్టి పోతానా చెప్పిండు అంతే. ఇప్పుడు వాళ్ళ అమ్మ కూడా చాలా అంటే మీడియా ఛానల్తో కావచ్చు ఎవరితో మాట్లాడినా ఒక మాట మాట్లాడుతుందమ్మా, ఎంతసేపు ఉన్నా నా ఆస్తులన్నీ నా బిడ్డ పేరు మీదే పెట్టాను, ఇప్పుడు ఆస్తులు కూడా మేము మా మీదికి మార్చుకుందామని అనుకున్నా కానీ మార్చుకోలేని పరిస్థితి అయిపోయింది, ఆ విషయం కూడా ఆలోచించకుండా ఇలా వెళ్ళిపోయింది, ఇప్పుడు అవి కూడా మార్చుకునే అవకాశం లేకుండా పోయింది అని ఆస్తుల గురించి మాట్లాడుతుంది. దీని గురించి ఏం చెప్తారు? ఆస్తి గురించి అయితే మాకు తెలియదు, కానీ మీరు ఫస్ట్ అదైతే ఆమెదే చెప్పిండు. మరి వీళ్ళు అన్న మీద చెల్లె మీద ఏం కోపం వచ్చింది, ఏం గొడవ అయితే జరుగుతుంది కంపల్సరీ. మా దాంట్లో అయితే బిడ్డకి ఇయ్యరు, కొడుకుకే ఇస్తారు, కరెక్టే కదా. మరి ఈ మధ్యలో కొంచెం డౌట్ ఉంది. కంపల్సరీ ఆమెకు ఏమైనా బాధ వస్తేనే చచ్చిపోయింది. ఇంత పెద్ద స్టెప్ ఎవరు తీసుకోరు, ఎవ్వరికి ధైర్యం రాదు. అంత పెద్ద పిల్లలకు తీసుకుపోయి చచ్చిపోవాలని అంత రాదు. ఏమైనా జరిగేదే ఉంటుంది, కంపల్సరీ జరుగుతూనే అంతే. ఎవరిని గట్టిగా అడిగితే బయటపడుతుంది? సంజీవ్ రెడ్డికి. ఓకే, సంజీవ్ రెడ్డి కడుగునే ఎందుకు మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు. ఫస్ట్ మంచిగానే ఉన్నారు. ఈమెకు చెప్తే ఆమె ఎవరు అంటే మా అల్లుడు చెప్పిండు, ఆయనకు అడిగితే మా అత్త చెప్పిండు. తర్వాత కొన్ని రోజుల తర్వాత గొడవ అయింది. గొడవ అయిన తర్వాత ఈమె ఎవరు నాకు తెలియదు, మా అత్త కాదు ఏం కాదు ఎవరో అట్లా చెప్పిండు. మా సంజీవ్ రెడ్డి చెప్తే మాకేంది, ఇప్పుడు మీ తెలుగు వాళ్ళు అట్లని చెప్పేస్తారు కదా, మా అల్లుడు మా అత్త. ఇంటి విషయంలో ఇదే దీనికి విజయారెడ్డి ఏమన్నా వచ్చారా ఇక్కడికి? అప్పుడు రాలే. అటు పుష్ప అంటే విజయారెడ్డి ఈమె ఉంది, వాళ్ళ మమ్మీ వచ్చింది, ఆమెనే మాట్లాడుతుంది గట్టిగా. వాళ్ళ అన్న వచ్చాడు విజయారెడ్డి వాళ్ళ అన్న? వాళ్ళ అన్నకి ఎప్పుడు చూడలే, నేను చూడలే. ఆమె అయితే వాళ్ళ బిడ్డ వస్తే మాట్లాడింది మంచిగానే, కానీ వాళ్ళ కొడుకుకి ఎప్పుడు చూడలే. ఆమె కూడా ఫస్ట్ సారి చూసిన, ఫస్ట్ అండ్ లాస్ట్ చూసాను. సరే, వీళ్ళు ముగ్గురు ఇలా ఇదైపోవడం పట్ల ఇంకా మీదట ఇక్కడ సమాజంలో అలాంటి నిర్ణయం తీసుకోవద్దు అని అంటే ఏం చెప్తారు తల్లి? ఎవరైనా తీసుకోకూడదు అలాంటి నిర్ణయం తీసుకోవద్దు, వాళ్ళు ఇంత పెద్ద స్టెప్ తీసుకోవద్దు, ఎవరైనా చెప్తారు. ఇప్పుడు మనం మాట్లాడతాం, ఇంత పెద్ద స్టెప్ ఎందుకు తీసుకున్నది, సచ్చితే ఆమె ఒకటే చచ్చిపోవచ్చు కదా, ఇంత మిగతా ఇంత ఇల్లు ఉంది, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి కదా. కానీ మా పిల్లలకు కూడా మరి బాధ పెడతారు వీళ్ళు అని తీసుకుపోయి చచ్చింది ఖర్చు, అది కూడా వస్తుంది లాస్ట్ అదే కదా. మా పిల్లలకు బాధ పెడతారు వీళ్ళు, వాళ్ళకి తీసుకుపోయి చచ్చిపోతే అయిపోతుంది అని పాపం. అంత పెద్ద నమ్మకం లేకపోతేనే ఎవరైనా చేస్తారు, నమ్మకం లేకపోతే ఎందుకు చేస్తారు? ఇంత పెద్ద స్టెప్ ఎవరు తీసుకోరు. అందరు షాక్ అయిపోయింది, మేము బాగా షాక్ అయిపోయింది మేము. ఒక్కరోజు అయితే అదే మాట్లాడతాను, ఇంత పిల్లలకు అర్థం రాదే, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతాను, మమ్మీ ఎందుకు అక్కడ పోవద్దు, ఎందుకు చచ్చిపోవాలి, మేము మా బతుకు మేము బతుకుతాం అట్లా చెప్పొచ్చు కదా. పిల్లలు కూడా చెప్పలే అని అందరు బాధపడతాను. పిల్లలు చెప్పొచ్చు కదా, పిల్లలు కూడా చెప్పలే, భయపడింది కావచ్చు. ఎవరైనా ఎక్కడైనా ఎవరైనా చచ్చిపోయింది అని అట్లా అడిగి తీసుకుపోయింది. చూసాం కదా, ఎందుకంటే ఇప్పుడు విజయారెడ్డి ఇల్లు ఇదే ఇంటి దగ్గరే కదా. మరి ఎందుకంటే రోజు కూడా పుష్పలతని అంటే విజయారెడ్డి తల్లే ఇక్కడికి వచ్చేది, ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇక్కడే ఉండి పనులు చేయించేది. పని వాళ్ళు కొంచెం పని చేసే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే వాళ్ళ మీద కొంచెం అరిచి చేయించేది. కానీ మరి తల్లి బిడ్డలు అయితే మా దగ్గరికి వచ్చినప్పుడు మంచిగానే ఉన్నారు, చేశారు. స్టార్టింగ్లో అంటే 6 నెలల క్రితము మరి ఇల్లు అమ్ముతాము అని చెప్పేసి విజయారెడ్డి తల్లి అయితే చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ కమ్యూనిటీ హాల్లో చిన్న ఫంక్షన్ లాంటిది ఉన్నప్పుడు మాత్రం ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రము ఆ కార్యక్రమంలో విజయారెడ్డి కలిసినప్పుడు లేదమ్మా మేమే వస్తున్నాము, ఇంటి పూర్తయిన తర్వాత మేమే వచ్చి ఉంటాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కానీ ఇలాంటి విషయము మేము చూసిన తర్వాత చాలా షాక్కి అయితే గురయ్యాము. ఎందుకంటే 2 పిల్లలు, తల్లి కదా, వాళ్ళైతే ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు, ఇక్కడైతే ఎవరితో ఎలాంటి గడుసుగా కానీ లేకపోతే ర్యాష్గా కానీ వాళ్ళు ప్రవర్తించలేదు. కానీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తప్పు అని అంటున్నారు. ఎందుకంటే తల్లి తనతో పాటే ఉంటారు కాబట్టి తల్లికి తెలిసే ఉంటుంది, తెలియకుండా ఎలా ఉంటుంది. కొంచెం వాళ్ళని విచారిస్తేనే బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, అసలు విషయాలు అనేది కూడా తెలుస్తూ ఉంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్, మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.